Hi, this is Transformations 4th class. In this class, we solve some problems on transformations in the exercise. 8 lo second problem. Prove that cos square a plus cos square of 6 degrees plus a plus cos square of 6 degrees minus a is equal to 3/2. This is problem. Now take the LHS value. Cos square a plus cos square of 60 degrees plus a plus cos square of 60 degrees minus a. So this is the LHS value. This is equal to 3/2 అని మనం ప్రూవ్ చేయాలి. Okay. Now observe this LHS value. In this LHS, there are 3 values. All these 3 values are in cos. All these 3 values are in square form. Okay? ఇలాగా ఎనీ ప్రాబ్లంలో కాస్ వాల్యూస్ ఆల్ వాల్యూస్ ఇలా స్క్వేర్ ఫామ్లో ఉంటే ఆ స్క్వేర్ ఫామ్ను డిలీట్ చేయాలి. స్క్వేర్ ఫామ్ను డిలీట్ చేయాలి. హౌ? బై యూజింగ్ ది ఫార్ములా ఆఫ్ cos square a is equal to 1 plus cos 2a/2. సో cos square a ఉంటే cos square a is equal to 1 plus cos 2a/2 ఫార్ములా అప్లై చేసి స్క్వేర్ ఫార్మ్స్ డిలీట్ చేయాలి. sin square a ఉంటే 1 minus cos 2a/2 sin square a is equal to 1 minus cos 2a/2 ఫార్ములా అప్లై చేసి స్క్వేర్ ఫార్మ్స్ డిలీట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ cos square a ఉంది. cos square a కి స్క్వేర్ ఫామ్ను డిలీట్ చేద్దాం. ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ 1 plus cos 2a/2 plus similarly second value చూడండి ఇక్కడ. now observe the second value. here we have cos square of 60 degrees plus a. ఇక్కడ 6 degrees plus a ని a అనుకుందాం. అనుకుంటే this is in the form of cos square a. సో ఆ cos square a కి ఫార్ములా తెలుసు, ఇందాక చెప్పాను నేను, 1 plus cos 2a/2. so this is 1 plus cos 2. Here a is 6 degrees plus a. 6 degrees plus a by 2. Similarly, let 6 degrees minus a is a. Now this is in the form of cos square a. Again applying the same formula, then we get cos square a is equal to 1 plus cos 2a/2. Here a is 6 degrees minus a. ఇలాగా 3 వాల్యూస్కి కూడా cos square a is equal to 1 plus cos 2a/2 ఫార్ములా అప్లై చేసి రాసుకోవాలి. సిన్స్ cos square a is equal to 1 plus cos 2a/2. ఓకే, రైట్. దీన్ని మనము సింప్లిఫై చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూని డివైడ్ చేసి రాసుకోవాలి. 1ను a అనుకో, cos 2aను b అనుకో, 1 2ను c అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b బై c ఫామ్లో ఉంది. సో a ప్లస్ b బై cని డివైడ్ చేసి రాస్తే a బై c ప్లస్ b బై c అవుతుంది. ఓకే. నా డివైడ్ చేసి రాస్తే దీన్ని మనకేమొస్తుంది ఇక్కడ, we get 1/2 ప్లస్ cos 2a/2. సిమిలర్లీ ఇక్కడ ఉన్న వాల్యూను 1ను a, దిస్ వాల్యూని b, దిస్ వాల్యూని c అనుకుంటే దిస్ ఆల్సో ఇన్ ది సేమ్ ఫామ్, a ప్లస్ b బై c. దీన్ని కూడా సింప్లిఫై చేస్తే, కాకపోతే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో దీన్ని మల్టిప్లై చేసి ఒకటేసారి రాసేసుకుందాం. రాసుకుంటే దిస్ ఈజ్ 1/2 a బై c ప్లస్ b బై c. దట్ ఈస్ కాస్ ఆఫ్ 2ను లోపల పంపిస్తే మల్టిప్లై చేస్తే కాస్ ఆఫ్ 2 × 60 120 degrees ప్లస్ 2 × a 2a/2 వస్తుంది. ఓకే. సిమిలర్లీ ఈ వాల్యూని కూడా డివైడ్ చేసి రాస్తే we get 1/2 ప్లస్ కాస్ ఆఫ్ 2 × 60 120 degrees మైనస్ 2a/2. ఇలాగా ఈ 3 టర్మ్స్ను కూడా డివైడ్ చేసి రాయాలి. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఇవి కాన్స్టెంట్ వాల్యూస్. కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఒక చోట రాసుకుందాం. రాసుకుంటే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2
సింప్లిఫై చేస్తే 3/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ వాల్యూస్ అన్నీ ఒకటి రాసుకున్నాం. దట్ ఈస్ cos 2a/2 ప్లస్ cos ఆఫ్ 120 degrees ప్లస్ 2a/2 ప్లస్ cos ఆఫ్ 120 degrees మైనస్ 2a/2. ఈ 3 ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని ఒక చోట రాసేసుకుంటే మనకు దీంట్లో 1/2 కామన్ ఉండదు. సో 1/2ను కామన్ తీసి రిమైనింగ్ వాల్యూస్ రాసేసుకుంటే దిస్ ఈజ్ 1/2 కామన్. ఈ 3 వాల్యూస్లో 1/2 కామన్ ఉంది. 1/2ను కామన్ తీసి మిగిలిన వాల్యూస్ రాసేసుకుంటే we get cos 2a plus cos of 120 degrees plus 2a plus cos of 120 degrees minus 2a. ఓకే, ఇలా రాసేసుకోవాలి మనం. రైట్, నా దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 1/2. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. ఈ బ్రాకెట్లో మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 వాల్యూస్. దే ఆర్ ఏమున్నాయి ఇక్కడ? ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ కాస్. అన్ని కాస్లలో ఉన్నాయి. ఓకే, నా ఈ 2 వాల్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 120 degrees ఉంది, ఇక్కడ 120 degrees ఉంది. సో దీన్ని ఏ అనుకో. ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2a ఉంది. బి అనుకుంటే ఈ 2 వాల్యూస్ మనకు ఫార్ములా ఉన్నాయి. సో ఏ ఫార్ములా? 120ని ఏ, 2aను బి అనుకుంటే దీస్ 2 వాల్యూస్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. వీ నో ది ఫార్ములా ఈజ్ 2 cos a cos b. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ cos 2a ప్లస్ 2 cos a. Here a is 120 degrees into cos b. b is 2a. Okay, since cos of a plus b plus cos of a minus b is equal to 2 cos a cos b. Right? Here cos 120 degrees. 120 degrees is unknown value. ఇలా అన్నోన్ వాల్యూ ఏదైనా సరే వస్తే దాన్ని మనము రిడక్షన్ ఫార్ములా n ఇంటూ 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా ఫామ్లో రాసేసుకొని రిడక్షన్ ఫార్ములా అప్లై చేసి దాని వాల్యూ కనుక్కోవాలి. సో cos 120 degrees వాల్యూ సపరేట్ కనుక్కున్నట్లయితే cos 120 degrees is equal to cos ఆఫ్ 120 degreesని వాల్యూ చేంజ్ కాకుండా రిడక్షన్ ఫార్ములా ఫామ్లో దట్ ఈజ్ n ఇంటూ 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా ఫామ్లో రాసేసుకోవాలి. రాసుకుంటే దిస్ ఈజ్ 1 ఇంటూ 90 degrees ప్లస్ థీటా ప్లస్ 30 degrees అవుతుంది. దట్ ఈస్ 1 ఇంటూ 90 ప్లస్ 30 ఈజ్ 120 degrees వాల్యూ చేంజ్ కాకుండా దాన్ని మనము ఇలా రిడక్షన్ ఫార్ములా ఫామ్ n ఇంటూ 90 degrees ప్లస్ థీటా ఆర్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఫామ్లో రాసుకోవచ్చు. మైనస్ ఫామ్ అయితే 2 ఇంటూ 90 మైనస్ 60 అని రాసేసుకోవాలి. 2 ఇంటూ 90 180 మైనస్ 60 ఈజ్ 120. ఇలా 120ని ప్లస్ ఫామ్లో రాసుకోవచ్చు లేదా మైనస్ ఫామ్లో రాసుకోవచ్చు. నా రిడక్షన్ ఫార్ములా ప్రకారంగా దీని వాల్యూ కనుక్కున్నట్లయితే హియర్ n ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఈజ్ ఏ యాడ్ నెంబర్. ఇఫ్ n ఈజ్ ఏ యాడ్ నెంబర్ దెన్ వీ గెట్ సైన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్. హియర్ వీ హ్యావ్ కాస్, సో వీ గెట్ సైన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్. సో దిస్ ఈజ్ సైన్. నెక్స్ట్ యాంగిల్ వాల్యూ ఈజ్ 30 degrees. So take the angle value. Okay, now write the sign plus or minus. How we write the sign? With the help of all silver teacups. Okay, that is 120 degrees is greater than 90 degrees and less than 180 degrees. So it lies in second quadrant. In second quadrant, all silver teacups, from all silver teacups in second quadrant, sine and cosecant are positives, remaining are negative. So cos is negative. 120 degrees lies in second quadrant. In second quadrant cos is negative, so we get minus value. 30 degrees is known value. From table value we know that sin 30 is equal to 1/2. So this is minus 1/2. In this way we find cos 100 degrees with the help of reduction formula. Okay, now substituting cos 120 is equal to minus 1/2 here, then we get this is equal to 3/2 plus 1/2 into cos 2a plus 2 into cos 120 is equal to
minus 1 by 2 into cos 2a. Here 2 cancel అయిపోతుంది. Then we get 3 by 2 plus 1 by 2 cos 2a minus plus into minus is minus cos 2a. Okay, again minus cos 2a plus cos 2a gets cancelled. Then we get here we get 0 into anything is 0. So this is equal to 3 by 2. That is the required result. In this way we prove the problem. Okay, right. Okay, now we solve this problem. Prove that sin square a plus sin square of 120 degrees plus a plus sin square of 120 degrees minus a is equal to 3 by 2. LHS తీసుకుందాం. sin square of 120 degrees plus a plus sin square of 120 degrees minus a, that is equal to 1 by 2 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేస్తాం. LHSని అబ్జర్వ్ చేద్దాం. హియర్ వీ హ్యావ్ 3 values. ఆల్ దీస్ 3 values ఆర్ ఇన్ సైన్. ప్రీవియస్ ప్రాబ్లంలో మాదిరిగానే దే ఆర్ ఇన్ స్క్వేర్ ఫామ్. ప్రీవియస్ ప్రాబ్లంలో కాస్లలో ఉన్నది ప్రాబ్లము, ఈ ప్రాబ్లం సైన్లలో ఉంది. సో మనము ఈ ప్రాబ్లాన్ని కూడా ప్రీవియస్ ప్రాబ్లం మాదిరే సాల్వ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 by 2 అని ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ 3 values ఉన్నాయి, 3 కూడా స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనము స్క్వేర్ ఫామ్ను డిలీట్ చేసి రాయాలి. సో ఇలాగా sin square a ఈజ్ ఈక్వల్ టు 1 minus cos 2a by 2 ఫార్ములా అప్లై చేసి స్క్వేర్ ఫామ్ను డిలీట్ చేయాలి. చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin square a ఈజ్ ఈక్వల్ టు 1 minus cos 2a by 2 ప్లస్ 120 degrees ప్లస్ ఏని ఏ అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ sin square a. ఫార్ములా ఈజ్ 1 minus cos 2a. హియర్ a ఈజ్ 120 degrees ప్లస్ a by 2. అలాగే ఇక్కడ 120 degrees మైనస్ ఏని ఏ అనుకుంటే ఇది కూడా sin square a ఫార్ములా ఉంది. సేమ్ ఫార్ములా అప్లై చేస్తే 1 minus cos 2a. Here a is 120 degrees minus a by 2. Okay, since sin square a is equal to 1 minus cos 2a by 2. ఇలాగా మనము 3 valuesను కూడా sin square a is equal to 1 minus cos 2a by 2 ఫార్ములా అప్లై చేసేసి మనము పవర్ ఫామ్స్ను, దట్ ఈజ్ స్క్వేర్ ఫామ్స్ను డిలీట్ చేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క టర్మ్ను తీసేసుకొని వాటిని డివైడ్ చేసి రాసేసుకోవాలి. రాస్తే దిస్ ఈజ్ సేమ్ ఇంతకుముందు మాదిరే ఏ అనుకుందాం. 1ను ఏ, cos 2aను b, 2ను c అనుకుంటే a minus b by c ఫామ్లో ఉంది. డివైడ్ చేసి రాస్తే దిస్ ఈజ్ a by c 1 by 2 minus b by c cos 2a by 2. సిమిలర్లీ ఈ వాల్యూ కూడా a మైనస్ b బై c ఫామ్లో ఉంది. దీన్ని కూడా డివైడ్ చేసి రాస్తే మనకు ఇక్కడ 1 by 2 మైనస్ ఈ వాల్యూ బై ఈ వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ కాస్ ఆఫ్ 2 into 120 240 degrees ప్లస్ 2a by 2 వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఈ వాల్యూని కూడా సేమ్ టు సేమ్ డివైడ్ చేసి రాస్తే దిస్ ఈజ్ ప్లస్ 1 by 2 మైనస్ కాస్ ఆఫ్ 2 into 2 120 is 240 degrees minus 2a by 2. ఇలాగ మనము ఏం చేయాలి, డివైడ్ చేసి రాయాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఒకచోట, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ ఒకచోట రాసుకుంటే హియర్ కాన్స్టెంట్ వాల్యూస్ 1 by 2 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 2 యాడ్ చేస్తే 3 by 2 వస్తుంది. తర్వాత రిమైనింగ్ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ వాల్యూసే. అన్నిట్లలో మైనస్ బై 2 కామన్ ఉంది కాబట్టి
ఈ 3 వాల్యూస్ నుండి -1/2ను కామన్ తీస్తే దిస్ ఈజ్ -1/2 కామన్ తీస్తే cos 2a ప్లస్ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ cos ఆఫ్ 240 degrees ప్లస్ 2a ప్లస్ cos ఆఫ్ 240 degrees మైనస్ 2a ఇలా వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నా ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని అబ్జర్వ్ చేద్దాం. బ్రాకెట్లో ఉన్న వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాకెట్లో 3 వాల్యూస్ ఉన్నాయి, 1 2 3. ఈ 3 వాల్యూస్లలో ఈ 2 వాల్యూస్ తీసేసుకుందాం. ఈ 2 వాల్యూస్ ఒకే మాదిరి ఉన్నాయి. రెండిట్లలో 240 degrees ఉంది, రెండిట్లలో 2a ఉంది. అలా ఉన్నప్పుడు 240 degreesని a, 2aను b అనుకుంటే దిస్ 2 values are in the form of cos of a plus b plus cos of a minus b. We know the formula for cos of a plus b plus cos of a minus b. That is equal to cos a cos b. ఈ ఫార్ములా యూజ్ చేసేసి ఈ 2 values సింప్లిఫై చేస్తే then we get this is 3/2 minus 1/2 cos 2a plus these 2 are in the form of cos of a plus b plus cos of a minus b. Formula is 2 cos a. Here a is 240 degrees into cos b. B is 2a. Okay, since cos of a plus b plus cos of a minus b is equal to 2 cos a cos b. ఇలాగా ఫార్ములాస్ అప్లై చేసి వాటి వాల్యూస్ను మనం రాసేసుకోవాలి. హియర్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే cos 240 degrees ఉంది. దీంట్లో 240 degrees అనేది అన్నోన్ వాల్యూ. దీన్ని మనము రిడక్షన్ ఫార్ములా అప్లై చేసేసి దట్ ఈస్ n × 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా ఫామ్లో 240 degrees వాల్యూని చేంజ్ కాకుండా రాసేసుకుని దాని వాల్యూని అన్నోన్ వాల్యూ 240 ఈజ్ అన్నోన్ వాల్యూ, దాని నోన్ ఫామ్ అంటే మీ 0 30 45 60 90 ఇవి నోన్ వాల్యూస్. నోన్ ఫామ్లో మార్చుకొని దాని వాల్యూ కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ సపరేట్గా కనుక్కుందాం. cos 120 degrees cos 240 degrees ఈజ్ ఈక్వల్ టు రైట్ cos 240లో 240 అనేది ఎలా ఉంది, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 180 అండ్ లెస్ దాన్ 270. కాబట్టి దీన్ని మనము 180 ప్లస్ రాసుకోవచ్చు, 270 మైనస్ రాసుకోవచ్చు. 180 ప్లస్ అన్నప్పుడు 2 × 90 రాసేసుకోవాలి, n × 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా ఫామ్లో. 270 మైనస్ అన్నప్పుడు n × 90 degrees మైనస్ థీటా ఫామ్లో రాసుకోవచ్చు. కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు, ఎలా రాసుకొని దీని వాల్యూ సేమ్ వస్తుంది. సో దిస్ ఈస్ 240ని n × 2 × 90 degrees 180 degrees ప్లస్ 60 degrees అని రాసుకుంటే 240 degrees వాల్యూ చేంజ్ కాదు. దట్ ఈస్ 2 × 90 ఈజ్ 180, 180 ప్లస్ 60 ఈజ్ 240 చేంజ్ కాదు. ఇది n × 90 degrees ప్లస్ థీటా ఫామ్లో వస్తుంది. ఇలాగా రిడక్షన్ ఫార్ములా రాసేసుకొని దాని వాల్యూ కనుక్కోవాలి. నౌ హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ ఈవన్ నంబర్. ఈవన్ నెంబర్ వచ్చినప్పుడు మనకు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ చేంజ్ కావు. కాస్ వస్తే కాసే రాసుకోవాలి, సైన్ వస్తే సైనే రాసేసుకోవాలి, ట్యాన్ వస్తే ట్యానే, కాట్ వస్తే కాటే, సికెంట్ వస్తే సికెంటే, కొసికెంట్ వస్తే కొసికెంటే, ఏముంటే అది రాసేసుకోవాలి. సో వీ గెట్ కాస్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్. నెక్స్ట్ యాంగిల్ వాల్యూ రాసేసుకోవాలి 60 degrees. తర్వాత మనకు దానికి గుర్తు రాయాలి, సైన్ ప్లస్సా మైనసా. రిడక్షన్ ఎలాగా, బై యూజింగ్ దట్ ఈస్ ఆల్ సిల్వర్టీ కర్వ్స్, దట్ ఈస్ సైన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యూజ్ చేసేసి దాని సైన్ ప్లస్సా మైనసా రాయాలి. ఓకే, ఇక్కడ ఏముంది 240 degrees ఉంది. 240 degrees ఇందాక చెప్పాను, 240 ఈజ్ గ్రేటర్ దాన్ 180 లెస్ దాన్ 270. కాబట్టి ఇట్ లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. ఇన్ థర్డ్ కోఆర్డినేట్ ఫ్రమ్ ఆల్ సిల్వర్టీ కర్వ్స్ ఇట్ లైస్ ఇన్ in third coordinate tan and cot are positive values, remaining are negative values. So cos is negative value, so we get minus. Okay, so this is minus cos 60 stable value నుండి 60 degrees known value మనకు తెలుస్తుంది. 60 degrees known value మనకు తెలుసు. From the table value we know the value of cos 60. So this is cos 60 is equal to 1/2. In this way we have to find the value of cos 240 degrees from reduction formula, that is equal to minus 1/2. Okay, ఇలా కనుక్కోవాలి. Now substituting cos 240 degrees, then we get, so ఇక్కడ మనము cos 240 degrees ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే cos 2a plus 2 into cos 240 degrees is minus 1/2 into cos 2a వస్తుంది. ఓకే, హియర్ 2 cancel అవుతుంది.
సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ 3/2 మైనస్ 1/2 cos 2a మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos 2a వస్తుంది. ఓకే, అగైన్ మైనస్ cos 2a ప్లస్ cos 2a క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకేమొస్తుంది, 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో 0 ఇంటూ 1/2 ఈజ్ 0. సో వీ గెట్ 3/2. దట్ ఈస్ ద రిక్వైర్డ్ రిజల్ట్. ఓకే, ఇలాగా మనము ఏం చేయాలి, ఇలా సైన్ వాల్యూస్ కానీ కాస్ వాల్యూస్ కానీ స్క్వేర్ ఫామ్లో ఇస్తే వాటిని మనము ఇలా సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos 2a/2, ఒకవేళ కాస్లో ఇస్తే cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos 2a/2 ఫార్ములా అప్లై చేసి పవర్ ఫామ్స్ను డిలీట్ చేసి తర్వాత వాటిని డివైడ్ చేసి రాసేసుకొని ఇలా కామన్ తీసి ఫార్ములాస్ అప్లై చేసి సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. ఓకే, రైట్. Right, now prove that sin 20 into sin 40 into sin 80 is equal to 3/8. ప్రాబ్లాన్ని ప్రూవ్ చేద్దాం. LHS వాల్యూ తీసుకుందాం. sin 20 sin 40 sin 80. ఓకే, ఇలా 3 వాల్యూస్ సైన్లలో ఆర్ కాస్లలో ప్రాడ్ ఫామ్లో ఇస్తే 2 వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక వాల్యూను పక్కన పెట్టేయాలి. ఏ వాల్యూను, లీస్ట్ యాంగిల్ ఏమైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేయాలి. sin 20 degrees పక్కన పెట్టేసుకోవాలి. సో దిస్ ఈజ్ sin 20 degrees. ఓకే, తర్వాత రిమైనింగ్ 2 వాల్యూస్ ఒకచోట రాసేసుకోవాలి. సో దీంట్లో మనము ఈ రిమైనింగ్ 2 వాల్యూస్ తీసేసుకోవాలి. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ రాసేసుకోవాలి, sin 80. తర్వాత లీస్ట్ వాల్యూ అంటే ఈ sin 20ని పక్కన పెట్టగా ఈ 2 వాల్యూస్లలో హైయెస్ట్ వాల్యూ లీస్ట్ వాల్యూ అలా రాసేసుకోవాలి. ఓకే, చివరి వరకు sin 20ని అలాగే పెట్టుకో, sin 20. నెక్స్ట్ ఈ 80 degreesని 40 degreesని మనము వాల్యూస్ చేంజ్ కాకుండా 60 + 20 60 - 20 అని రాసుకోవాలి. 60 + 20 60 - 20 అంటే ఏమి, ఇక్కడ యాంగిల్ వాల్యూ ఏమైతే ఉంటుందో అదే వాల్యూ వచ్చే విధంగా మనము 80 40 అన్నోన్ వాల్యూస్ కాబట్టి 60 degrees నోన్ వాల్యూ కాబట్టి నోన్ వాల్యూ వచ్చే విధంగా దాంట్లో 20 degrees వచ్చే విధంగా రాసేసుకోవాలి. సో దిస్ ఈజ్ sin ఆఫ్ 60 degrees + 20 ఇంటూ sin ఆఫ్ 60 degrees - 20 అని రాసేసుకోవాలి. అలా రాసుకుంటే ఉపయోగం ఏంటి మనకు, ఇఫ్ యు రైట్ 80 degrees యాజ్ 60 + 20, 40 degrees యాజ్ 60 degrees - 20, then these 2 values are in the form of sin of a + b into sin of a - b. We know the formula for sin of a + b into sin of a - b. sin square a minus sin square b. కాబట్టి ఫార్ములా ఫామ్ రావడం కోసము మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ను ఇలాగా 60 + 20 60 - 20 అని రాసేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin 20 degrees ఇంటూ దీస్ 2 ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 60 degreesని ఏ, ఈ 20 degreesని బి అనుకుంటే దీస్ 2 ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ sin ఆఫ్ a + b ఇంటూ sin ఆఫ్ a - b. ఫార్ములా ఈజ్ sin square a. Here a is 6 degrees minus sin square b. b is 40 degrees. ఇలా రాసేసుకోవాలి. Since sin of a + b into sin of a - b is equal to sin square a minus sin square b. ఓకే, ఇక్కడ 60 degrees నోన్ వాల్యూ 20 అన్నోన్ వాల్యూ. సో 60 degrees వాల్యూ టేబుల్ వాల్యూ నుండి మనకు తెలుసు sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2. √3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే sin 60 ప్లేస్లో దిస్ ఈజ్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్
sine square 20 degrees. Since sine 60 is equal to root 3 by 2. Okay. Next, ఇక్కడ ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ sine 20 degrees into root 3 by 2 whole square is 3 by 4 minus sine square 20 degrees. ఓకే, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తాం. ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. సో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 20 degrees ఇంటూ ఎల్సిఎం అనుకుంటే 3/4 మైనస్ సైన్ స్క్వేర్ 20 degreesకి ఎల్సిఎం వచ్చేసి 4 అవుతుంది. సో దిస్ ఈజ్ 4, ఎల్సిఎం ఈజ్ 4. ఇక్కడ ఏమొస్తుంది మనకు 3 వస్తుంది మైనస్ 3 సైన్ స్క్వేర్ 20 degrees వస్తుంది. ఓకే, సారీ ఇక్కడ ఏమొస్తుంది 4 క్యాన్సిల్. సారీ ఇక్కడ ఏమొస్తుందమ్మా 4 సైన్ స్క్వేర్ 20 degrees వస్తుంది. ఓకే, నా ఇక్కడ 1/4 అనేది కాన్స్టెంట్. ఇది ఈ 1/4ను కామన్ తీస్తే 1/4 సైన్ 20 degrees ఇంటూ 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ 20 degrees అవుతుంది. ఓకే, ఈ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ వాల్యూ లోపలికి పంపిస్తే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 3 ఇంటూ సైన్ 20 ఈజ్ 3 సైన్ 20 మైనస్ సైన్ 20 ఇంటూ సైన్ స్క్వేర్ 20 degrees ఈజ్ 4 సైన్ క్యూబ్డ్ 20 degrees అవుతుంది. ఇలాగా సైన్ 20ని లోపల ఉన్న వాల్యూను మల్టిప్లై చేయాలి. చేస్తే ఇలా వస్తుంది. ఓకే, నా అబ్జర్వ్ దిస్ వాల్యూ. ఇక్కడ 20 degrees ఉంది. ఈ 20 degreesని మనము ఏ అనుకుంటే ఎలా ఉంది? ఇది 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్డ్ ఏ ఫామ్లో ఉంది. 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్డ్ ఏ ఫామ్లో ఉన్న దానికి ఫార్ములా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3a. సో దాని ప్రకారంగా దిస్ ఈజ్ 1/4 ఇంటూ సైన్, దిస్ ఈజ్ సైన్ 3a. హియర్ ఏ ఈజ్ 20 degrees అవుతుంది. సిన్స్ ఎలా ఉందమ్మా అది 3 సైన్ ఏ 20 degrees ఏ అనుకుంటే 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్డ్ ఏ ఫామ్లో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3a అవుతుంది. ఓకే, నా ఈ 3 ఇంటూ 20 degrees ఏమవుతుంది మనకు 60. సో దిస్ ఈజ్ 1/4 ఇంటూ సైన్ 60 degrees. సో దిస్ ఈజ్ 1/4 ఇంటూ సైన్ 60 degrees వాల్యూ తెలుసు మనకు. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు టేబుల్ వాల్యూ నుండి దిస్ ఈజ్ నోన్ వాల్యూ రూట్ 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1 ఇంటూ రూట్ 3 ఈజ్ రూట్ 3/4 2 = 8. ఇలా మనము ప్రూవ్ చేస్తాం. మనం దట్ ఈజ్ రిక్వైర్డ్ రిజల్ట్. ఓకే, ఇలాగ మనము ప్రూవ్ చేయాలి. రైట్, now prove that cos 20 into cos 30 into cos 40 into cos 80 is equal to root 3/16. okay, this is the problem. prove చేద్దాం దీన్ని. దీంట్లో now take LHS value తీసుకుందాం. cos 20 cos 30 into cos 40 into cos 80 degrees. Now this is equal to root 3/16 అని ప్రూవ్ చేయాలి. Observe the LHS value. In LHS there are 4 terms or 4 values. All these 4 values are in cos. Angle values are 20, 30, 40, 80. ఇలాగా మనకు ఏమిచ్చాడు, ఎన్నున్నాయి వాల్యూస్, ఎలా ఉన్నాయి అని అబ్జర్వ్ చేయాలి. ఇన్ దిస్ 4 angles 20, 30, 40, 80, 30 degrees is known value. We know the value of cos 30. So by substituting cos 30 is equal to root 3/2, then we get this is cos 20 root 3/2. Cos 30 degrees is root 3/2 into cos 40 degrees into cos 80 degrees. Okay,
దీంట్లో కాన్స్టెంట్ వాల్యూ ఫస్ట్ రాసేసుకోవాలి √3/2. రిమైనింగ్ 3 వాల్యూస్లలో లీస్ట్ యాంగిల్ని పక్కన రాసేసుకోవాలి. మిగిలిన 2 వాల్యూస్ని మనము ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ రాసేసుకోవాలి cos 80 degrees. అంటే ఈ 2 వాల్యూస్లలో హైయెస్ట్ వాల్యూ, తర్వాత లీస్ట్ వాల్యూ cos 40 degrees రాసేసుకోవాలి. ఓకే, తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు √3/2 cos 20 degrees ఇంటూ 80 40 degreesని వాల్యూస్ చేంజ్ కాకుండా ఈ 20 degrees వచ్చే విధంగా 60 + 20 60 - 20 అని రాసేసుకోవాలి. ఎందుకు అలా రాసుకోవాలి? 60 + 20 60 - 20 రాసుకుంటే అవి ఫార్ములా ఫామ్లో వస్తాయి కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ cos ఆఫ్ 60 degrees + 20 degrees ఇంటూ cos ఆఫ్ 60 degrees - 20 degrees అని రాసేసుకోవాలి. ఇలా రాసుకుంటే 60 + 20 80 degrees వాల్యూ చేంజ్ కాదు, 60 - 20 40 degrees వాల్యూ చేంజ్ కాదు. సో అలా రాసుకుంటే మనకు ఉపయోగం ఏంటి? ఈ 2 వాల్యూస్ మనకు ఫార్ములా ఫామ్లో ఉంటాయి. 60 degreesని A 20 degreesని B అనుకుంటే దీస్ 2 వాల్యూస్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ cos ఆఫ్ A + B ఇంటూ cos ఆఫ్ A - B. We know the formula. సో cos ఆఫ్ A + B ఇంటూ cos ఆఫ్ A - Bకి మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. cos² A - sin² B ఉంది, cos² B - sin² A. సెకండ్ ఫార్ములా cos² B - sin² A. ఈ ఫార్ములాని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మనం. ఓకే, సో ఈ ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ √3/2 ఇంటూ cos 20 degrees ఇంటూ దిస్ 2 values are in the form of cos² B - sin² A. cos² B, here B is 20 degrees minus sin² A. A is 60 degrees. B is 20 degrees. cos² B, B is 20 degrees minus sin² A. A is 60 degrees. Since cos of A plus B into cos of A minus B is equal to cos² B minus sin² A. ఓకే, ఇలాగా మనకు 60 degreesని A 20 degreesని B అనుకోవాలి. ఎలా ఉన్నాయి ఇవి? cos of A plus B into cos of A minus B. ఫార్ములా cos² B minus sin² A. Here B is 20, cos² B, cos² 20 degrees minus sin² A. A is 60 degrees. Okay, right. Here sin 60 degrees value known value. We know the value of sin 60. Sin 60 is equal to √3/2. So by substituting sin 60 is equal to √3/2, then we get this is √3/2 cos 20 into cos² 20 degrees minus √3/2 whole square. Since sin 60 degrees is equal to √3/2. Okay, ఇలా రాసుకోవాలి. Now simplify this is √3/2 cos 20 degrees into cos² 20 degrees minus దీన్ని simplify చేస్తే whole square. √3 whole square is 3, 2 whole square is 4. ఓకే, హియర్ ఈ బ్రాకెట్లో ఫ్రాక్షన్ ఫామ్లో వాల్యూ ఉంది కాబట్టి ఎల్సీ కనుకొని సింప్లిఫై చేస్తే సో దిస్ ఈజ్ √3/2 cos 20 ఇంటూ ఎల్సిఎం ఈజ్ 4 cos² 20 degrees మైనస్ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 4 కాన్స్టెంట్ను కామన్ తీసేసి రాస్తే √3/2 ఇంటూ 4 ఈజ్ 8 అవుతుంది. √3/8 కాన్స్టెంట్ వాల్యూస్ అని చోట √3/8. ఓకే, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్ అని చోట బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని ఈ 2 వాల్యూస్ని cos 20తో మల్టిప్లై చేస్తే 4 cos² 20 ఇంటూ cos 20 ఈజ్ 4 cos³ 20 degrees minus cos 20 ఇంటూ 3 ఈజ్ minus 3 cos 20 degrees. ఇలాగా ఈ 4ను బయటికి కామన్ తీయాలి. కామన్ తీస్తే √3/8 అవుతుంది. ఈ cos 20ని బ్రాకెట్ లోపల పంపించాలి. పంపిస్తే cos 20 ఇంటూ 4 cos² 20 ఈజ్ 4 cos³ 20 అవుతుంది మైనస్ 3 ఇంటూ cos 20 ఈజ్ 3 cos 20 అవుతుంది. ఓకే, ఇలాగా మనము సింప్లిఫై చేయాలి. సో దిస్ ఈజ్ √3/8 ఇంటూ నా అబ్జర్వ్ దిస్ వాల్యూ. ఇక్కడ 20 degreesని ఏ అనుకుంటే
ఇది 4 cos cubed a మైనస్ 3 cos a ఫామ్లో ఉంది. సో మల్టిపుల్ యాంగిల్స్లో 4 cos cubed a మైనస్ 3 cos a కి ఫార్ములా ఉంది. దట్ ఈస్ cos 3a. సో దిస్ ఈస్ cos 3a. హియర్ a ఈస్ 20 degrees. ఎలా వచ్చింది? సిన్స్ 4 cos cubed a మైనస్ 3 cos a ఈజ్ ఈక్వల్ టు cos 3a. ఇలాగా మనము ఫార్ములా అప్లై చేసి దాని వేళ రాసేసుకోవాలి. నా 3 into 20 ఎంత? 60 degrees అవుతుంది. సో దిస్ ఈజ్ √3/8 ఇంటూ cos 60 degrees. దట్ ఈజ్ ఈక్వల్ 3 into 20 cos 60 అవుతుంది. సో దిస్ ఈజ్ √3/8 ఇంటూ cos 60 మనకు తెలుసు వాల్యూ. సో cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. 1/2 బై సబ్స్టిట్యూటింగ్ cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2 దెన్ వి గెట్ √3 ఏమవుతుంది? √3/8 2 16. దట్ ఈస్ ద రిక్వైర్డ్ రిజల్ట్. ఇలాగ మనము దట్ ఈస్ √3/16 ప్రూవ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ now all of you see the problem. Prove that sin pi/30 sin 7 pi/30 sin 11 pi/30 into sin 13 pi/30 30 is equal to 1/16. Or prove that sin 6 degrees sin 42 degrees sin 66 degrees into sin 78 degrees is equal to 1/16. Okay, this is the problem. Now we solve this problem. Solution. Now take the LHS value. Sin pi/30 into sin 7 pi/30 into sin 11 pi/30 into sin 13 pi/30. దట్ ఈజ్ ఈక్వల్ ఏమని ప్రూవ్ చేయాలి? మనము 1/16 అని ప్రూవ్ చేయాలి. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పై ఉంది, పై వాల్యూను సింప్లిఫై చేసి రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత ఉంది? pi/30. pi/30 అంటే పై అంటే 180 degrees బై 30 degrees. 0 0 క్యాన్సిల్ అయితే 3 6 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 6 degrees అవుతుంది. 7 pi/30 7 into 180 degrees by 30 degrees. So 31 ja 36 ja 6 7 ja 42 degrees. Similarly remaining two values ను calculate చేయాలి. 11 pi/30 11 pi/30 11 into 180 degrees by 30 degrees. 31s 36 ja 11 6 ja 66 degrees. 13 pi/30. So here 13 into 180 degrees by 30. 13 ones 13 6 78 degrees. So ఇలాగా పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాసేసుకోవాలి. ఎందుకు? పైకి 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి 22/7 అది కాన్స్టెంట్ వాల్యూ, రెండవది 180 degrees యాంగిల్ వాల్యూ. సైన్ ఆఫ్ pi/30 అంటే ఇలాగా పై వాల్యూ యాంగిల్ ఫామ్లో వస్తే పై వాల్యూని 180 degreesకి రాసేసుకోవాలి. రాసుకొని ఆ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ pi/30 వాల్యూ 180/30 6 degrees ఇంటూ సైన్ 7 pi/30 pi/30 వాల్యూ 6 7 6 జా 42 degrees ఇంటూ సైన్ 11 pi/30 pi/30 అంటే 6 degrees 11 6 జా 66 degrees అక్కడ ఉంది ఇంటూ సైన్ 13 pi/30 13తో పైన క్యాన్సిల్ చేస్తే 180/30 6 జా 13 6 జా 13 6 జా
ఎంత వస్తుంది మనకు 78 degrees. ఇలాగా పై వాల్యూ 180 degrees రాసేసుకుని వాటిని సింప్లిఫై చేసి రాసేసుకోవాలి. ఓకే, నా అబ్జర్వ్ దిస్ వాల్యూస్. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇలా పై ఫామ్లో ఇస్తే ఆ పైని 180 degrees రాసేసుకొని ఇలా సింప్లిఫై చేసి రాసుకోవాలి. ఒకవేళ ఎగ్జామినేషన్స్లో ఇలా 6 degrees, 42 degrees, 66 degrees, 78 degrees అంటే ఇక్కడ నుండి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. నౌ అబ్జర్వ్ దిస్ వాల్యూ. హియర్ దెర్ ఆర్ 4 values. All these 4 values are in signs and they are in the form of they are in priority form. Here angles are 6 degrees, 42 degrees, 66 degrees and 78 degrees. Okay, ఈ డిగ్రీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 6 degrees, 42 degrees, 66 degrees, 78 degrees. ఓకే, 4 values ఉన్నాయి. ఈ 4 యాంగిల్స్లలో 2 valuesను ఒకచోట రాసేసుకోవాలి. ఏ 2 values రాసేసుకోవాలి? మనకు రిలేటెడ్ వాల్యూస్ను 2 valuesను మనము ఒకచోట రాసుకోవాలి. ఆ 4 valuesలలో 2 valuesను సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ 2 values తీసుకున్నామనుకోండి, ఈ 2 ప్లస్ చేస్తే 6 + 42 = 48 degrees వస్తుంది. 48 degrees ఈజ్ అన్నోన్ వాల్యూ. అలా కాకుండా 42 - 6 చేస్తే 36 degrees వస్తుంది. 36 degrees ఈజ్ నోన్ వాల్యూ. సో ఈ రెండు మనము ప్లస్ చేస్తే ఒకటి అన్నోన్ వస్తుంది, మైనస్ చేస్తే ఒకటి నోన్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా ఈ 2 values తీసుకున్నాం అనుకోండి, 6 degrees, 66 degrees, 66 + 6 చేస్తే 72 degrees వస్తుంది. 72 degrees. 72 degrees అనేది నోన్ వాల్యూ. 66 - 6 చేసామనుకోండి 60 degrees వస్తుంది. 60 degrees ఈజ్ నోన్ వాల్యూ. సో ఇలాగా మనం ఏం చేయాలంటే ఆ 4 valuesలలో 2 valuesను సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి వాల్యూస్ వేసుకోవాలి? ప్లస్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ చేస్తే ఏమొస్తుంది. సో ప్లస్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ ఈ 2 values 6 degrees, 42 degrees తీసుకున్నట్లయితే ప్లస్ చేస్తే 48 అన్నోన్, మైనస్ చేస్తే 36 నోన్. 66 తీసుకుంటే ప్లస్ చేస్తే 72 నోన్, మైనస్ చేస్తే 66 - 6 60 నోన్. సో 2 known values వస్తాయి. సో కాబట్టి ఇలా 2 known values వచ్చే వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సో 66 degrees, 6 degrees ఈ 2 values తీసేసుకుని ఈ 2 ఒక చోట రాసేసుకోవాలి. అలాగే రిమైనింగ్ 2 valuesను మనం చెక్ చేయాల్సిన అవసరంలే, ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. దాని ప్రకారంగా రిమైనింగ్ 2 values ఒక చోట రాసుకోవాలి. ఈ రాసుకునేటప్పుడు హైయెస్ట్ యాంగిల్ని ఫస్ట్ రాసేసుకోవాలి, sin 66 degrees, లీస్ట్ వాల్యూని తర్వాత రాసుకోవాలి. So this is equal to sin 66 degrees into sin 6 degrees. ఈ 2 values కొంచెం రాసుకోవాలి. రిమైనింగ్ 2 values sin 78 degrees into sin 42 degrees. ఈ 2 values కొంచెం రాసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఈ వాల్యూ తీసేసుకోండి. 66 degreesని ఏ అనుకో, 6 degreesని బి అనుకుంటే అది ఎలా ఉంది? సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 sin A sin B ఫామ్కి ఫార్ములా ఉంది. కాబట్టి దీన్ని 2 sin A sin B ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సిమిలర్లీ 78 degrees హైయెస్ట్ యాంగిల్ని ఏ అనుకో, 42 degrees బి అనుకో. దిస్ 2 values ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ sin A sin B. సో ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 sin A sin Bకి ఫార్ములా ఉంది, sin A sin Bకి ఫార్ములా లేదు. సో sin A sin B ఫామ్లో వాల్యూ వస్తే దాన్ని వాల్యూ చేంజ్ కాకుండా
2 sin A sin B ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే దీన్ని 2 చేత మల్టిప్లై చేసి 2 చేత డివైడ్ చేయాలి. అలాగే దీన్ని 2 చేత మల్టిప్లై చేసి 2 చేత డివైడ్ చేయాలి. సో ఇలాగా సైన్ 66 degrees ఇంటూ సైన్ 6 degrees ఈ వాల్యూ, సైన్ 78 degrees ఇంటూ సైన్ 42 degrees ఈ వాల్యూ. వీటిని 2 చేత మల్టిప్లై చేసి 2 × 2 4, అలా దీన్ని 2 చేత మల్టిప్లై చేసి దీన్ని 2 చేత మల్టిప్లై చేసి 2 2 4 వస్తుంది. ఆ 4 క్యాన్సిల్ అయ్యే విధంగా వాల్యూ రాసేసుకోవాలి. అలా రాసుకుంటే ఏమవుతుంది, ఈ వాల్యూ చేంజ్ కాదు, ఇవి ఫార్ములా ఫామ్లో వస్తాయి. ఇలాగా మనకు సైన్ ఏ సైన్ బి ఫామ్లో వాల్యూస్ వస్తే వాటిని 2 sin A sin B ఫామ్లోకి వాల్యూస్ చేంజ్ కాకుండా మనకేమైతే అవసరమో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసి వాల్యూ చేంజ్ కాకుండా మార్చుకోవాలి. నా 1/4 ఇంటూ ఈ వాల్యూ తీసుకో. 66 degrees హైయెస్ట్ వాల్యూని ఏ అనుకో, 6 degreesని బి అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 sin A sin B. 2 sin A sin Bకి ఫార్ములా ఉంది, cos of A minus B minus cos of A plus B. So this is cos of A minus B. Here A is 66 degrees minus B is 6 degrees. Cos of A minus B minus cos of A plus B. 66 degrees plus 6 degrees. Okay? Into. అలాగే ఇది కూడా 2 sin A sin B ఫార్ములా ఉంది. 2 sin A sin B ఫార్ములా సేమ్ ఫార్ములా అప్లై చేస్తే that is cos of A minus B. Here A is 78 degrees, B is 40 degrees. Cos of A minus B minus cos of A plus B, 78 degrees plus 40 degrees. Okay? Since 2 sin A sin B is equal to cos of A minus B minus cos of A plus B. ఓకే, ఇలా ఫార్ములా ప్రకారంగా వాటిని మనము రాసేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వీటిని సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ 1/4 ఇంటూ 66 minus 6 degrees వాల్యూ cos of 60 degrees minus cos of 72 degrees into cos of 78 minus 42 36 degrees minus cos of 78 plus 42 120 degrees. ఇలా వాల్యూను కనుక్కోవాలి. ఓకే, సో సింప్లిఫై చేస్తే వాల్యూ ఇలా వస్తుంది. నా ఇక్కడ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. cos 60 degrees వాల్యూ మనకు తెలుసు, cos 60 is equal to 1/2. cos 72 degrees వాల్యూ నోన్ వాల్యూ √5 minus 1/4. cos 36 degrees వాల్యూ నోన్ వాల్యూ √5 plus 1/4. cos 120 degrees వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అది అన్నోన్ వాల్యూ. ఈ అన్నోన్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో దట్ ఈస్ cos 120 సపరేట్ కనుక్కున్నాం. నా cos 100 degrees ఈజ్ ఈక్వల్ టు cos of 120ని రిడక్షన్ ఫార్ములో n × 90 degrees ± θ ఫార్ములో రాసినట్లయితే దిస్ ఈజ్ 1 × 90 + 30 అవుతుంది. హియర్ 1 ఈజ్ యాడ్ నెంబర్ కాబట్టి cos బదులు ఏమొస్తుంది sin. యాంగిల్ వాల్యూ ఎంత 30 degrees. 120 degrees lies in, it is greater than 90 degrees and less than 180 degrees. So it lies in second coordinate. In second coordinate cos is negative, so we get minus value. Okay, so this is equal to -1/2. ఇలాగా మనము cos 100 degrees వాల్యూ కనుక్కోవాలి. Now substituting all these values, అన్ని వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే చేస్తే దట్ ఈస్ 1/4 ఇంటూ cos 60 degrees. cos 60 is equal to 1/2 minus cos 72 degrees. cos 72 degrees is equal to √5 minus 1/4 into ఇక్కడ cos 36 degrees. cos 36 degrees is equal to √5 plus 1/4 తర్వాత మైనస్ cos 120 degrees. ఇక్కడ కనుక్కున్నాం cos 120 minus 1/2 -2 మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ 1/2. ఓకే, ఇలాగా వాల్యూస్ అన్నీ మనము సబ్స్టిట్యూట్ చేయాలి.
దీన్ని సింప్లిఫై చేస్తే 1/4 ఇంటూ ఎల్సిఎం అనుకున్నాం. దిస్ ఈజ్ ఎల్సిఎం ఇస్ 4, 2 2 జా 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతే ఇది మిగులుతుంది √5 + 1 ఇంటూ, సో హియర్ ఈజ్ ఎల్సిఎం ఈజ్ 4 √5 + 1, 2 2 జా 4. సో సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ 1/4 ఇంటూ 2 + 1 3 minus √5/4 ఇంటూ 2 + 1 3 + √5/4. ఓకే, సో హియర్ 1/4 ఇంటూ ఇక్కడ 3 - √5 ఉంది, 3 + √5 ఉంది. రెండిట్లో 3 ఉంది, దాన్ని ఏ అనుకో, రెండిట్లో √5 ఉంది బి అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a - b ఇంటూ a + b. We know the formula a² - b². So its value is 3² minus √5 whole square by 4 4 ja 16. Okay, so this is equal to 1/4 into 1/4 into ఇక్కడ ఏమొస్తుంది మనకు 9 - 5 9 - 5/16. so this is 1/4 into 9 - 5 is 4/16. 4 cancel అవుతుంది. that is equal to 1/16. దట్ ఈస్ ద రిక్వైర్డ్ రిజల్ట్. ఇలా మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్.